ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యోహాను యాకోబు తన తల్లిని తీసుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలని తమకివ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు. కానీ వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే, తన గిన్నెలో త్రాగగలిగితే, తాను పొందిన బాప్తిస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు. ఇలాంటి సవాల్ని మనం ఎదుర్కోగలమా? మంచి మంచి వస్తువుల చుట్టూ కర్కశమైన అవరోధాలు ఉంటాయి. మనం వెళ్దామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలు, అరణ్యాలు, ఇనుపరథాలు ఉంటాయి. పట్టాభిషేకం పొందాలంటే ఆపదల్ని ఎదిరించి నెగ్గాలి. విజయ ద్వారాలకి గులాబీ పూలు, సిల్కు దారాలు, తోరణాలు, అలంకారాలు కావు. రక్తపు మరకలు, గాయపు మచ్చలే విజయ చిహ్నాలు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోవడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన సాధనాలే. ఎక్కడి నుంచో కష్టం వస్తుందని, ఆకర్షణీయమైన శోధన వస్తుందని, మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని చూడకు. ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్ళను ఎదుర్కో. ఈ గంటలో, ఈ వారంలో, ఈ నెలలో నీకున్న సమస్యల సాలెగూడులోనే నీ కిరీటం చిక్కుకుని ఉంది. అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలియదు. నీ అంతరంగపు లోతుల్లో యేసుకు తప్ప మరెవరికీ తెలియని, బయటకు నువ్వు ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఒకటి ఉంది. ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైంది నీలో ఉన్న ముళ్ళు. ప్రియ స్నేహితుడా, అందులోనే ఉంది నీ కిరీటం. ఆ శోధనని జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. యుద్ధం ఎలా సాగుతుందనే ప్రశ్న లేదు. ఎంతసేపు జరుగుతుందనే భయం లేదు. చాలించుకోకు, పోరాడుతూనే ఉండు. రేపే నీ విజయ గీతం వినిపిస్తుంది.